ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, దీపావళి అయిన వెంటనే మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. అయితే కార్తీక మాసం అందరూ కూడా చాలా పవిత్రంగా తీసుకుని చాలా విశిష్టంగా అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితం వస్తుందంటారు? అసలు కార్తీక మాసానికి ఉన్న విశిష్టత ఏంటి? కార్తీక మాసము ఎక్కువగా మనము శివాభిషేకమే, శివుడికి సంబంధించింది అని మనం అనుకుంటాము. కానీ కాదు, శివుడికి కేశవులకి ఇద్దరికీ సంబంధించింది. ఎట్లా అంటే ఉదయం మొత్తం లేవగానే శివనామస్మరణ చేస్తూ అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ చేసుకుంటూ ఉంటాము. ఇదే కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా చేస్తాం. కార్తీక మాసంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏ మాసంలో జరగవు. ఈ ఒక్క మాసంలో చాలా సంఖ్యలో సామూహికంగా కావచ్చు, ఇళ్ళల్లో చేసుకునేది కావచ్చు, ఎలాగైనా సరే దేవాలయాల్లో చేసుకునే ఎక్కడ చేసుకున్నా కానీ చాలా బాగా చేస్తూ ఉంటాం. ఇదే కార్తీక మాసంలో వనభోజనాలను కూడా చేస్తాం. అడవికి వెళ్ళి తినాలి. ఇది కూడా ప్రత్యేకంగా ఉసిరి చెట్టు కింద తినాలి, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ కార్తీక మాస గొప్పతనం ఏంటయ్యా అంటే శివుణ్ణి ఎంతైతే నమ్ముతున్నామో కేశవుణ్ణి అంతే నమ్ముతాము. అంటే శివకేశవ భేదం లేకుండా చూసేటువంటి మాసము కార్తీక మాసం. ఇది ఒకటి. ఇక అడవికి వెళ్ళి అంటే మనము వనభోజనాలు అని చెప్తాం. ఈ వనభోజనాలు, వనము అంటే అడవి, భోజనం అంటే అక్కడ కలిసి తినడం. ఎందుకు వచ్చింది ఈ ఆచారం అంటే మనము అందరము కూడా సమిష్టిగా ఉండేది ఆ ఒక్కరోజే. మనందరం ఒకటే అడవిలో కలుస్తున్నాము. అంటే అడవి అంటే ముఖ్యంగా ఏంటంటే ఏకాంతము. ఇది ఒక అర్థం తీసుకోవచ్చు. అందుకే ప్రహ్లాదుల వారు హిరణ్యకశిపుణ్ణి నీవు అడవి నుండుట మేలు నిశాచరాజ్ఞని అంటాడు. అంటే ఏకాంతంలో ఉండమని అర్థం. నీకు ఇంట్లో ఉన్న దేవాలయాల్లో ఉన్న ఏకాంతం దొరకదు. ఒక రకంగా చెప్పాలి అంటే అడవికి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అడవి. అక్కడ మనల్ని మందలించేవారు సెల్ ఫోన్ తీసుకోకపోకుండా పోతే, సెల్ ఫోన్ ఇంట్లో పెట్టి పోతే, నేను చెప్పేది ఈ కాలంలో సెల్ ఫోన్ కూడా క్యారీ చేసాం అనుకోండి, అడవుల కంటే ఇల్లేనే, ఎక్కడున్నా ఒకటే. అట్లా లెక్కేసుకుంటే సెల్ ఫోన్ కూడా లేకుండా ఏకాంతంగా ఉండే ప్రదేశం. కానీ ఈరోజు వనభోజనాల పేరుతో ఫోటోలు, వీడియోలు, అసలు అక్కడ కూడా ఏకాంతత లేదు. అక్కడ కూర్చొని భగవద్ధ్యానం చేసుకునేది తక్కువైంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నాము అంతే. అది చేసేవాళ్ళు 10 మంది అక్కడ చేస్తారు, 10 మంది ఇక్కడ మాట్లాడేది మాట్లాడతారు, ఇంకో 10 మంది సెల్ ఫోన్లలో వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ గోల వాళ్ళు ఉంటారు. ఎక్కడికి పోయినా ఇది ఒకటి ఉంది మన దగ్గర. అక్కడైనా సరే ఏకాంతంగా భగవద్ధ్యానం చేసుకుంటూ భగవద్ధ్యానంలో మునిగి తేలుతూ భగవత్ ఆశీర్వచనం కలిగి ఉండాలి అనే దానికోసంగా వనభోజనాలు ఏర్పాటైనాయి. అది పోయింది. ఎంతసేపు సెల్ఫీలు దిగుదామా, ఈ సెల్ ఫోన్లు చేయబట్టి వీడియోలు, వాటికి వీటికి ఫోజులు ఇవ్వటము చేయడము. అక్కడ కూడా పోటీతత్వం ఏర్పడ్డది. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటే మండపం దగ్గర నేను కూర్చుంటాను. ఎక్కడ కూర్చుంటే నువ్వు ఏకాగ్రతగా స్వామివారికి చేస్తున్నావా లేదా, నిశ్చలమైన భక్తితో చేస్తున్నావా లేదా, ఇది లేకుండా మండపం దగ్గర కూర్చుంటే వీడియోలో బాగా కనపడతాను, స్వామికి దగ్గరగా ఉంటాము. దగ్గరగా ఉండడం వల్ల ఉపయోగం లేదుగా. ఈ మనస్సు స్వామి దగ్గర ఉండాలి, శరీరం ఉంటే కాదు కదా. ఆ కాసేపు భార్య పిల్లలు అందరం కలిసి కూర్చొని ఒకరికి ఒకరం పక్కనే ఉన్నామన్న సోయి కూడా మర్చిపోయి భగవద్ధ్యాసలో ఉండాలి. అది మర్చిపోతున్నాం. ఎంతసేపు మనం అంటే లౌకిక ప్రపంచానికి అటాక్ట్ అయ్యి ఉన్నాం. దాన్ని తగ్గించుకుంటే మంచిది. లేదంటే ఈ వనభోజనాలు కూడా వృధానే. చేసి ఏకాంతంగా ఉండి భగవద్కి దగ్గరగా ఉండాలని చేసే ప్రయత్నాన్ని కూడా మనం వృధా చేసుకుంటున్నాం. అంటే ఇక భగవంతుడు మనల్ని రక్షించాలి అంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడు కదా. ఇంట్లో చేయలేకపోతున్నాము, గుళ్ళల్లోకి వెళ్తున్నాము, అక్కడ స్వామి దర్శనం కాగానే హడావిడిగా పంపిస్తున్నారు. ఇదంతా బాగుంది, కానీ సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి ప్రక్రియలో కూడా మనం హడావిడి చేస్తే ఇక మనం ఎక్కడ స్వామికి దగ్గర ఉండేది? ఆయన్ని మనం
ఎప్పుడు ఆయనతో మనం తారాప్యం చెందేది, ఎప్పుడు ఆయన మనకు వరాలు అడిగితే ఇచ్చేది. ఇంకా రోజుల్లో కనీసం 10 గంటలు కూడా ఉండం మనం అక్కడ. అవును. 5-6 గంటలు ఉంటాం. ఉదయం 8కి వెళ్తే సాయంత్రం 4-5 వరకు ఉంటామేమో. మహా అంటే అంతసేపు కూడా ఉండని వాళ్ళు ఉన్నారు, కనపడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే సాయంత్రం 4-5 వరకు ఉందాం అనుకుందాం. ఆ ఉన్న 5-6 గంటలు కూడా ప్రశాంతంగా మనం ఉండలేకపోతే ఎట్లా? ఇక భోజనాలు ఎంత పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఆ వంటలు చేసేవాడి దగ్గరికి పోవటం, ఎంతవరకు అయిందో వంటలు చూడటం, ఇదే సరిపోతుంది తప్ప మనం వనభోజనాలు అంటే ఏంది, అక్కడికి ఎందుకు వెళ్తున్నాము, ఇక్కడ చేయవలసిన విధానం ఏమిటి, అన్నీ మర్చిపోతున్నాం. సాంప్రదాయ దుస్తులతో అక్కడికి వెళ్ళాలి, అదే మర్చిపోతున్నాం. అంతా కూడా కమర్షియల్గా తయారవుతున్నామే తప్ప మనం ఎంత కమర్షియల్గా తయారైతే ఆయన అంత కమర్షియల్గా ఆలోచిస్తాడు. అది చేస్తే నాకు ఉపయోగం ఏంది, నా కోసం వాడు పుట్టించుకున్నాను, వాడికి ఇంకా ఎప్పటికీ జన్మ లేకుండా మళ్ళీ వాడిని తయారు చెయ్యాలి అని నేను పరితపిస్తే వాడి స్వార్థమే చూసుకుంటే నేను ఎందుకు పుట్టించాలని ఒక్కసారి ఆయన అనుకుంటే వాడిని ఇంత సుఖంగా వాడిని ఎందుకు ఉంచాలి, ఇంత సుఖంగా వాడిని ఎందుకు పుట్టించాలి అనుకుంటే సరిపోతుంది మనకి. కాబట్టి శివకేశవ ఆరాధన చేస్తూ తరించేటువంటి మాసము కార్తీక మాసం ఒక్కటే. ఇంత గొప్ప మాసం మళ్ళీ సంవత్సరం వరకు రాదు. కాబట్టి దీన్ని అత్యంత జాగ్రత్తగా మన మనస్సుకు పట్టించుకొని భగవంతుడి వైపు మన మనస్సు తిప్పితే మనం ఇక జన్మరాహిత్యాన్ని పొందేటువంటి మార్గాన్ని ఆయన చూపిస్తాడు. జన్మరాహిత్యం అంటే ఇంకా పుట్టే పని లేకుండా, ఈ జన్మ ఆఖరి జన్మ, ఇక ఇంకొక జన్మ లేదు, ఆయనలోనే ఉన్నాము, ఆయనతోటే ఉన్నాము, ఆయనలోనే ఉన్నాము అన్నట్లుగా మార్గాన్ని ఆయన చూపిస్తాడు. అది కార్తీక మాసంలో మనం చేయవలసిన విధానం. అలాగే గురుగారు, ధన్యవాదాలు.